మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కౌంటింగ్ హాల్కు వచ్చి కూర్చున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొన్ని నిమిషాల తర్వాత ఎమ్మెల్యే వినోద్ వెనుతిరిగారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కౌంటింగ్ హాల్కు వచ్చి కూర్చున్నారు. అదే సమయంలో అక్కడికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొన్ని నిమిషాల తర్వాత ఎమ్మెల్యే వినోద్ వెనుతిరిగారు. ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో ఉన్నారు. సారంగపాణి, స్వాతి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి ఎక్కువ మున్సిపాలిటీలో ఏ పార్టీకి క్లియర్ మెజార్టీ రాలేదు. ప్రధానంగా 6 చోట్ల హంగికే అవకాశం ఉంది. 3 చోట్ల 3 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లియర్ మెజార్టీ ఉంది. మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ 44 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక బెల్లంపల్లిలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కౌంటింగ్ హాల్ వద్దకు వెళ్లడంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైతం కౌంటింగ్ హాల్ వద్దకు రావడంతో ఇక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు పోలీసులు. అయితే ఎమ్మెల్యేను అడ్డుకోకుండా మాజీ ఎమ్మెల్యేను అడ్డుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉండగా మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ విజయ దుందభి మోగించింది. ఇక్కడ మంచిర్యాల కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 44 స్థానాల్లో విజయం సాధించారు. మొత్తం 60 డివిజన్లు ఉండగా 44 కాంగ్రెస్, బీఆర్ఎస్ 8 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు, ఇండిపెండెంట్లు 2 స్థానాలు, జనసేన 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 49 వార్డులు ఉండగా 21 వార్డుల్లో బీజేపీ స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. బీఆర్ఎస్ 6 స్థానాలు, ఇండిపెండెంట్ 5 స్థానాలు, ఎంఐఎం 6 స్థానాలు, మొత్తం 49 స్థానాలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ కనుక చూసుకున్నట్లయితే 51గా టోటల్ స్థానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ 2 దరఖాస్తు చేసుకున్నారు. అంటే 49 + 2 51 స్థానాలకు గాను దాదాపు 26 మ్యాజిక్ ఫిగర్ ఉండాలి. కానీ 21 మాత్రమే బీజేపీకి వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలంటే బీఆర్ఎస్, ఇండిపెండెంట్, ఎంఐఎం కలిసిపోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కోసం వీళ్ళందరితో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక్కడ బీజేపీ అయితే ఈ మున్సిపాలిటీ దక్కించుకోవాలంటే మాత్రం బీజేపీకి కేవలం 5 స్థానాలు మాత్రమే అవసరం పడుతుంది. కానీ ఇండిపెండెంట్లు ఎవరి వైపు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక బైంసా విషయానికి వస్తే బైంసాలో ఎంఐఎం 12 స్థానాలు కైవసం చేసుకోగా ఇక్కడ కాంగ్రెస్ 1, బీజేపీ 6 స్థానాలు, ఇండిపెండెంట్ 7 స్థానాలు కైవసం చేసుకుంది. మొత్తం 26 స్థానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సైతం హంగికే అవకాశం ఉంది. ఎంఐఎం అధిక స్థానాలు సాధించినా ఇంకా మిగతా కొంతమంది అవసరం అయితే పడుతుంది. దానికి సంబంధించి మరి ఎవరు మద్దతు తెలుపుతారా అనేది ఇప్పుడు కొంత ఉత్కంఠ నెలకొంది. చెన్నూరులో కాంగ్రెస్కు క్లియర్ మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించగా బీఆర్ఎస్ 4 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ 2 స్థానాలు, ఇండిపెండెంట్ 1 స్థానం. ఇక్కడ కేవలం మొత్తం 18 స్థానాలే ఉన్నాయి. ఇక నిర్మల్ మున్సిపాలిటీగా కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ 20 స్థానాల్లో విజయం ఢంకా మోగించింది. బీఆర్ఎస్ 1 స్థానానికి పరిమితమైంది. ఎంఐఎం 2 స్థానాలు,
బీజేపీ 14 స్థానాలు కైవసం చేసుకున్న సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. లక్సెట్పేటలో సైతం కాంగ్రెస్ కు క్లియర్ మెజారిటీ ఉంది. మొత్తం 15 స్థానాల్లో 11 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ కేతనపల్లి విషయానికి వస్తే కాంగ్రెస్ కు చుక్కెదురైందని అయితే చెప్పొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ సిపిఐ కలిసి ఇక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ కు 10 స్థానాలు వచ్చాయి. మొత్తం 22 స్థానాల్లో 10 స్థానాలు బీఆర్ఎస్ కు రాగా సిపిఐకి 4 స్థానాలు వచ్చాయి. మొత్తం 14 స్థానాలు ఈ కూటమికి దక్కగా కాంగ్రెస్ 7 స్థానాలకే పరిమితమైన పరిస్థితి. ఇక బెల్లంపల్లిలో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కు 14 సమాన స్థానాలు దక్కించుకోగా ఇండిపెండెంట్లు 5 ఉన్నాయి. ఈ ఇండిపెండెంట్లు బీజేపీకి 1 స్థానం వచ్చింది. వీళ్ళు ఎవరి వైపు ఉంటే వాళ్ళే మున్సిపల్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆసిఫాబాద్ లో సైతం హంగుకే అవకాశం ఉంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా సంప్రదింపులు చేస్తున్న క్రమంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని ఆటోలో ఎక్కిస్తున్న క్రమంలో కాంగ్రెస్ ఎక్కిస్తుండగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇద్దరి మధ్యలో వాగ్వాదం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పాటు కాంగ్రెస్ టికెట్ నిరాకరించిన లక్ష్మి అనే అభ్యర్థి ఆమె కేవలం 6 ఓట్ల మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందిన నేపథ్యంలో ఆమెను మచ్చిక చేసుకోవడం కోసం కాంగ్రెస్ నేతలు ఆమె ఇంటికి వెళ్లారు. అయితే టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు మా ఇంటికి ఎందుకు వచ్చారంటూ ఆమె నిలదీయడం కొంత టెన్షన్ వాతావరణానికి దారితీసింది. ఇక కాగజ్నగర్ మున్సిపాలిటీకి వస్తే ఇక్కడ సైతం హంగే ఉంటుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ 11 స్థానాలు సాధించినప్పటికీ టోటల్ 30 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 10 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు, ఇండిపెండెంట్ 4 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం ఉంది. అయితే మిగతా ఇండిపెండెంట్లు అవసరమైతే బీజేపీ లేదా ఇతర పార్టీల మద్దతుతో అయినా ఇక్కడ కాంగ్రెస్ మున్సిపల్ కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఖానాపూర్లో సైతం హంగుకే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సమాన స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ 3 స్థానాలకే పరిమితమైంది. మొత్తం 12 స్థానాలే ఉన్నాయి. ఇండిపెండెంట్కి 1 స్థానం వచ్చింది. ఈ విధంగా చూసుకుంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల హంగుకే అవకాశం ఉంది. అయితే అధికార పార్టీకి ఎట్లాగూ కొంత హెడ్జ్ ఉంటుంది కనుక ఇండిపెండెంట్ కావచ్చు, ఎంఐఎం మద్దతు సైతం ఉండే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ మద్దతు అధికార పార్టీ వైపు పోతే తమకు లాభం చేకూరుతుందనే వాళ్ళు సైతం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైపు ఇండిపెండెంట్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే బీజేపీకి ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడం కోసం మిగతా ఎవరైతే గెలిచారో వాళ్ళతో సంప్రదింపులు ఇప్పటికే ప్రారంభించిన పరిస్థితి. అటు ఆసిఫాబాద్ కాగజ్నగర్లో సైతం గెలిచిన వాళ్ళ ఇళ్ల వద్దకు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతలు వెళ్ళి కొంత గలాటా సైతం జరిగిన పరిస్థితి. ఇండిపెండెంట్లను ఎత్తుకెళ్లడం లేదా తీసుకెళ్లడం లేకపోతే భయపెట్టడం మరీ లేదంటే ఒప్పించి తీసుకెళ్లడం లాంటి సైతం రంగంలో దిగిన పరిస్థితి. ఎవరు చెప్తే వింటారనేది వాళ్ళని రంగంలోకి దిగి వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక నిర్మల్ క్లియర్ మెజార్టీ ఉంది, లక్సెట్పేట క్లియర్ మెజార్టీ, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్కే ఉంది, చెన్నూరు మున్సిపాలిటీ కాంగ్రెస్కే ఉంది. బీఆర్ఎస్కి మాత్రం ఒక కేతన్పల్లి వచ్చింది. బీఆర్ఎస్ కాగజ్నగర్లో సైతం అధిక స్థానాలు సంబంధించి కానీ ఇక్కడ సైతం హంగే వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ 6 స్థానాలు హంగుకే అవకాశం ఉన్న అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్పష్టంగా. స్వాతి. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.